ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ తెలిపారు. రైతులకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ధాన్యం తూకం తర్వాత మిల్లుకు చేరే వరకు అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భాగ్యమ్మ సత్తయ్య ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చేటప్పుడు పట్టేదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకుని రావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద మంచినీరు, టెంటు సౌకర్యం కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో రైతును రాజు చేయాలనే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న దాని సందర్భంగా ఈరోజు మేము మా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు మా పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఈ రోజు దాకా దాదాపుగా మా మార్కెట్ పరిధిలో ఉన్న దాదాపు 28 సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నేను ప్రతి సెంటర్కి పోయినా రైతులకు తెలియజేసేది ఏంటంటే, మా మంత్రివర్గ సూచనలు కూడా మాకు ఇచ్చింది ఏంటంటే, గతంలో జరిగిన రైతులకు సమస్యలు ఏదైతే జరిగినాయో అవి మళ్ళీ పునరావృతం కావద్దు, ఈసారి రైతులకు ఏ సమస్య రాకుండా మీరు చూసుకోవాలని ఏదైతే బాధ్యత మా మీద పెట్టిరో మా మంత్రి గారు, దానికి అనుగుణంగా మేము గత 15-20 రోజుల ముందే ఏదైతే పంట సీజన్ ప్రారంభమవుతున్న ఉద్దేశం కొద్దీ అధికారులందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే కొనుగోలు చేపడుతారో దాని సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గతంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ రాకుండా ఈరోజు మేము ప్రతి సెంటర్ వేరే రైతులకు తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న సెంటర్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సెంటర్ సీఏలకు కానీ సీసీలకు కానీ ఏపీఎం గారు కానీ ముఖ్యంగా రైతులకు ఇక్కడ ఉన్న సెంటర్లో తాగునీటి సదుపాయం కల్పించాలి. అంతేకాకుండా వాళ్ళకు నీడ సదుపాయం కల్పించాలి. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి. ఈ సంవత్సరం అధిక ధాన్యం పండింది. మార్కెట్లో కుప్పలుగా ధాన్యం వచ్చి రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దయచేసి ప్రభుత్వం దీని మీద తొందరగా యాక్షన్ తీసుకొని లారీలు ఎంబడెంబడ పంపించి రైతులకు, ఎందుకంటే అకాల వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి, లారీలు రాక మార్కెట్ చాలు కాకుండా రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్లీ లారీలు పంపించి రైతులని ధాన్యం తొందరగా కొనుగోలు చేసి ఈ అకాల వర్షాల నుండి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరియు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. చుక్క నీళ్లు లేకుండా కష్టపడి ధాన్యం తీసుకొచ్చి కుప్పలు ఇక్కడ మార్కెట్ ఎక్కడ చూసినా మార్కెట్ కంప్లీట్గా నిండిపోయింది. మరి రోడ్ల మీద కూడా పట్టకుండా ఇక్కడ గోపులాపూర్ కనుక అటుపోతే నారాయణరావుపేట 2 కిలోమీటర్లు రోడ్లపై ధాన్యం నిండిపోయింది. దయచేసి ప్రభుత్వం వారు, ఏపీఎం సార్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు మాపై దయతలంచి ఇమ్మీడియట్లీ లారీలను పంపించి ధాన్యాన్ని అది తొందరలో కాల్ చేసి రైతులకు ఉన్నటువంటి ఒక బాధల్ని అర్థం చేసుకొని, ఎందుకంటే అకాల వర్షాలు పడితే మాత్రం చాలా నష్టపోతారు రైతులు.